ఏబిసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. స్వామీజీ నమస్కారం. నమస్కారం అండి. స్వామీజీ, ఈ వినాయక చవితి సామూహికంగా వీధుల్లో పెట్టడము ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు? అయితే ఇక్కడ బాలక్ గంగాధర్ తిలక్ మహాశయాని మహారాష్ట్రలో అండి. మహారాష్ట్రలో ఎట్లా భక్తి ఎక్కువే. అయితే ఆయన భగవద్గీతకి కర్మయోగం అని రాశారు. ఆ కర్మయోగం పరంగా ఈ యొక్క ఎట్లా అంతఃకరణ శుద్ధి అవుతుందని గీతకి టీకా తాత్పర్యాలు రాశారు. ఆ మహానుభావుడు ఇక ఈ యొక్క ఆంగ్లేయుల పరిపాలనలో మనం సభలు పెట్టుకోవడానికి అవకాశం లేదు ఆ కాలంలో. కానీ విఘ్నాలు తొలగించేవాడు విఘ్నరాజు ఈ యొక్క వినాయకుడు గనక ఆ విఘ్నాలు అన్ని మన దేశానికి పట్టిన విఘ్నాలు, కష్టాలు, బాధలు, ఈ అన్ని విఘ్నాలు అన్ని పోవాలంటే గణపతిని మొదలు పూజ చేస్తాం కనుక ఆ గణపతిని పూజించడం వలన మన స్వాతంత్రం తొందరగా వస్తుంటుంది, మన విఘ్నాలు అన్ని పోగొడతాడు అనే ఉద్దేశంతో ఆయన ఏం చేసేసారంటే ఈ యొక్క గణపతి చవితిని పెట్టి చిన్న చిన్న మండపాలలో అందరినీ హైందవ యువకులని పెట్టి వాళ్ళలో మనకు ఎట్లా బానిసలు చేసి పరిపాలిస్తున్నారు. వాళ్ళ సామాగ్రి కొనొద్దు, విదేశీ వస్తువులు కొనడం వలన వాళ్ళకి వ్యాపారం పెరిగి ఇక్కడే తిష్ట వేస్తున్నారు. వాళ్ళ వస్తువులు కొనకపోతే వ్యాపారం నడవక తోక ముడుచుకొని వెళ్ళిపోతారని ఆ విధంగా ఆయన మంటపాలు పెడితే అవి కూడా జరపనీయకపోతుండే. అయినా లోపల ఇట్లా మీటింగులు పెట్టుకొని గణపతి చవితి ద్వారా హైందవ మతంలో ఒక యూనిటీ, ఐకమత్యం తీసుకురావడానికి గణపతిని శరణాగతి వేడి విఘ్నాలు పోగొట్టాలని వేడుకుంటూ ఈ యొక్క వినాయక చవితి రోజున గణపతిని పెట్టి పూజించడం అనేది ఇట్లా వాళ్ళు తీసుకొచ్చారండి. ఈ విధంగా ఇది ఆడంబరాలు అట్టహాసాలు కాకుండా దైవాన్ని మనం విఘ్నాలు, జీవితంలో కష్టాలు, బాధలు పోవాలని మనం గణపతిని మనస్ఫూర్తిగా మనం ఇక్కడ పూజించుకొని ఒకసారి ఆ మహనీయుల యొక్క ఆశయాన్ని గుర్తు చేసుకొని మనం దాని ఆశయం ఏంటిది అనేది ఒక యూనిటీగా హైందవ మతంలో అందరూ ఒక యూనిటీగా పనిచేస్తూ అంత ఒక ఇది చేసేసుకొని మన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని, అలాగే వేద ధర్మాన్ని, ఉపనిషత్ ధర్మాన్ని, ఋషుల ఆశయాన్ని మర్చిపోకుండా యూత్ అంతా దీని గురించి మీటింగ్ పెట్టుకొని గణపతిని వేడి దీన్ని హైందవ ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలని గణపతిని వేడుకొని అన్ని విఘ్నాలు మన దేశానికి పట్టిన విఘ్నాలు పోవాలి, మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళొద్దని గణపతిని వేడుకొని ఇది యూత్ అంతా చేసుకోవాలి. ఇక్కడ ఆడండి, పాడండి, భగవంతుని సంకీర్తన ద్వారా ఆడండి, పాడండి, చక్కగా ఆనందంగా ఉండండి. కానీ అక్కడ చక్కగా ఒక శాస్త్రీయంగా మనసు పెట్టి భగవంతునికి పూజించుకొని పూర్ణ ఫలితం పొందండి. ఇదే ఉద్యమాన్ని తిరిగి మళ్ళీ గాంధీజీకి ఆయన చివరి దశలో అప్పజెప్పేసి ఆయనని జైల్లో పెట్టినా కానీ కాగితాల మీద ఇయ్యకపోతే కూడా చిత్తు కాగితాల మీద కూడా ఆయన భగవద్గీతకి టీకా తాత్పర్యం రాసిన మహానుభావుడు బాల గంగాధర్ తిలక్ మహాశయ. ఆయన లాయరు, ఈయన గాంధీజీ కూడా లాయరే కనుక ఇద్దరు వయసులే కనుక ఆయనకి జత కుదిరింది. మరి తిరిగి బాధ్యతని గాంధీజీకి అప్పచెప్తే ఆయన ఇంకా ముందుకు తీసుకెళ్లాడు. అందుకని ఒకటంటే దేశభక్తి కలిగిన వాళ్ళు దేశీయ వస్తువులే వాడాలి, దేశానికే మేలు కూర్చాలి, దేశభక్తి కలిగి ఉండాలి, దైవభక్తి కలిగి ఉండాలి. ఆ స్వతంత్రం ఉట్టిగానే తీసుకురాలి. వాళ్ళ యొక్క రక్తము, వాళ్ళ యొక్క చెమట, వాళ్ళు కన్న కళని మనం సాకారం చేసుకోవాలి. స్వదేశీ వస్తువులని వాడి మన దేశ అభిమానం కలిగి ఉండాలి. ఈ యొక్క మన సనాతన ధర్మం మీద మనకు ప్రేమ ఉండాలి, అభిమానాలు ఉండాలి, అంత ఐకమత్యత ఉండాలి, యూనిటీ ఉండాలి. హైందవ ధర్మంలో ఒక యూనిటీ లేదు. వాళ్ళ ఆశయాన్ని మీరు ఈ గణపతి చవితి ఆదర్శంగా తీసుకొని ఒక యూనిటీ కలిగి వాళ్ళ ఆశయాలు నెరవేరుస్తారని, ఒక యూనిటీ కలిగి ఉంటారని, చక్కగా సనాతన ధర్మాన్ని కాపాడతారని, ఈ సనాతన ధర్మం సంబంధించింది ఇక్కడ మీటింగులు పెట్టుకొని గణపతిని పూజించి చక్కగా మీరు ఆ విఘ్నాలు తొలగించాలని గణపతిని వేడుకొని చక్కగా అందరి సంకల్పంతో చేస్తే చాలా గొప్పగా ఉంటుంది. ఒకరి సంకల్పం కొద్దీ అందరి సంకల్పం ఇంకా ఎక్కువ ఉంటుంది. అందరి సంకల్పం తప్పక నెరవేరుతుంది. అందరు కలిపి సంకల్పం పెట్టుకొని ఆ హైందవ ధర్మ రక్షణ కోసము చక్కగా మీరు మీ యొక్క సనాతన ధర్మ రక్షణ కోసం మీరు పాటుపడండి. యువకులకు ఇదే మాధ్యమంగా ఇప్పుడు గణపతి శుభాకాంక్షలతోటి మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం